నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశాన్ని భిన్నమైన వాతావరణం కమ్మేసింది. చలి ప్రతాపం తగ్గి రవితాపం పెరగాల్సిన సమయంలో అనుకోని అతిథిగా వరుణుడు పలకరిస్తున్నాడు. శీతల గాలులు తగ్గి వడగాల్పులు మొదలవలసిన తరుణంలో ఉత్తరాదిని హిమపాతం చుట్టేసింది. క్రమంగా పెరగాల్సిన ఉష్ణోగ్రతలు మైనస్ల వైపు మళ్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో పాటు అకాల వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోతోంది. చేతికొచ్చిన పంట నీటిపాలై కర్షకుణ్ణి కడగండ్ల పాలు చేస్తోంది. కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడుతున్నాయి. వివిధ పట్టణాలు ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోతున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ వాతావరణ పెను పరీక్ష పెడుతోంది. వేసవి తొలి రోజుల్లోనూ పిడుగుపాట్లు వినిపిస్తున్నాయి. ఉదయాన్నే మంచు దుప్పటిని లాగేస్తూ వెచ్చటి సూర్యుడు పలకరించిన కాసేపటికే చిటపట చినుకులతో వర్షపు జడి మొదలవుతోంది. ఇలా గంటకో తీరుగా మారుతున్న వాతావరణం ఆహ్లాదంతో పాటు ఆవేదనను మిగుల్చుతోంది. కాలం మారుతోందా అని ఆందోళనకు గురిచేస్తున్న అకాల కష్టాలివి. మార్చి వచ్చిందంటే క్రమంగా శీతల ఛాయలు తగ్గుముఖం పట్టి వేసవి వేడి మొదలవుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఉండే వాతావరణ పరిస్థితి. కానీ ఇప్పుడు దేశంలో భిన్నమైన పరిస్థితులున్నాయి. అకాల హిమపాతం, ఎడతెరిపి లేని వర్షాలతో మార్చి నెల మొదలైంది. హిమాలయ రాష్ట్రాల్లో ఎగువ ప్రాంతాలను మంచు కప్పేస్తూ ఉంటే దిగువ ప్రాంతాలను వరుణుడు చుట్టేస్తున్నాడు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావం వల్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి వరి వెన్నులను వంచేస్తూ కురుస్తున్న వర్షాలు అన్నదాత వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఉత్తరాదిన వేసవి జాడలు ఎక్కడా కనిపించడం లేదు. అకాల హిమపాతం, వర్షాలతో ఉత్తర భారతం నానా ఇబ్బందులు పడుతోంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హిమపాతంతో వణుకుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో ఆ రాష్ట్రాలు శ్వేతవర్ణం పూసుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని గుల్మార్గ్లో 42 సెంటీమీటర్ల మేర హిమపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే స్థాయిలో కురుస్తున్న మంచు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. రహదారులపై పెద్ద ఎత్తున పేరుకుపోయిన మంచు కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హిమపాతం, వర్షం కారణంగా జారిపడుతున్న కొండచర్యలతో జమ్మూ శ్రీనగర్ రహదారి మూతపడింది. మరికొన్ని మార్గాల్లో రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న మంచును తొలగించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. हमको 3 दिन हो गए रुके हुए, जहाँ ना खाना है ना पीना है, कुछ भी नहीं है, तो मुश्किल में है बहुत ज्यादा. శ్రీనగర్, షోపియాన్, గుల్మార్గ్, పెహల్గాం, కుప్వారా, కుల్గాం, బాండీపురా సహా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. శ్రీనగర్లో అత్యంత కనిష్టంగా 0.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుల్మార్గ్ సహా మరికొన్ని ప్రాంతాల్లో -3 డిగ్రీల స్థాయికి పడిపోయాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండాల్సిన జనసమర్థ ప్రాంతాలు సైతం వెలవెలబోతున్నాయి. మంచు దుప్పటితో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో జమ్మూ కశ్మీర్ కు అన్ని విమాన సేవలను నిలిపివేశారు. परेशानियां तो बहुत हो रही है, तो श्रीनगर हम लेके जा रहे हैं. ये किराया थोड़ा है, तेल वेल है, तो यहाँ फंसे हुए हैं, तो बहुत मुश्किल हो रही है. यहाँ पे हम तो है 2 दिन से खड़े हैं. तो किसी जगह पर रखने से ठीक होना था कि कुछ खाए पिए. यहाँ तो बहुत ही मुश्किल हो रहा है हर चीज में. सामान भी, बारिश बहुत आ रहा है सामान में, तो वो भी खराब होने लगे हैं.
ఈ హిమాలయ రాష్ట్రంలో పర్వత ప్రాంతాల్ని మంచు దుప్పటి కప్పేస్తే పల్లపు ప్రాంతాలను వరుణుడు ముంచెత్తుతున్నాడు. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణం అక్కడ ఎంత ప్రతికూలంగా ఉందంటే కశ్మీర్లో జరగాల్సిన వివిధ పరీక్షలు నిలిపివేసేంతగా. గత 2 రోజులుగా హిమపాతం, వర్షపాతం అధికంగా ఉండడంతో మార్చి 9 వరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ లోనూ హిమపాతం అధికంగా ఉంది. సిమ్లా పరిసర ప్రాంతాల్లో మంచు వర్షం అధికంగా ఉంది. ఇళ్లపై కొన్ని సెంటీమీటర్ల మందాన మంచు పేరుకుపోయింది. ఉత్తరాఖండ్ లోనూ హిమపాతం, శీతల గాలులతో సాధారణ జనజీవనం స్తంభించింది. చమోలి, రుద్రప్రయాగ, పితోరగర్, ఉత్తరకాశీ మంచు గుప్పిట చిక్కి విలవిల్లాడుతున్నాయి. अभी पिछले जो 2 दिन से हिमाचल प्रदेश में जो WD है उसका इफेक्ट काफी चल रहा है और पूरे हिमाचल प्रदेश में बारिश हो रही है, स्नोफॉल हो रही है। लेकिन पिछले 24 घंटों में हिमाचल प्रदेश के लगभग सभी स्थानों में बारिश रिकॉर्ड की गई और ऊपर के इलाकों में स्नोफॉल रिकॉर्ड की गई। सबसे ज्यादा जो स्नोफॉल है वो 3 फीट के करीब जो रोहतांग पास का एरिया और ऊपर मनाली का एरिया वहां पे रिकॉर्ड की गई और उधर डिस्ट्रिक्ट किन्नौर में कल्पा, सांगला वैली वहां पे 2 फुट से लेकर 2.5 फुट किया गया और इधर जो शिमला डिस्ट्रिक्ट है इसमें भी जो डिस्ट्रिक्ट शिमला और आसपास के इलाकों में कुफरी में भी स्नोफॉल हो रहा है, मिक्स हो रहा है, इसमें रेन और स्नोफॉल दोनों हो रहा है। డెహ్రాడూన్ లో సందర్శకులు ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. మరోవైపు అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతూ సవాల్ విసురుతున్నాయి. మిలిటరీ పోస్ట్ పై కొండ చర్య విరిగిపడడంతో 2 జవాన్లు మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారు. దేశ రాజధాని హస్తినలోనూ వర్షపాతం అధికంగా ఉంది. ఇటీవల కొన్ని రోజులుగా భానుడి ప్రతాపం ధాటికి అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులకు ఈ వర్షం మొదట కొంత స్వాంతనిచ్చినా తరువాత చిక్కులు తెచ్చిపెట్టింది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాజధాని వాసులు ఇక్కట్ల పాలవుతున్నారు. పరీక్షల వేళ అనుకోకుండా కురుస్తున్న ఈ వర్షపాతం ట్రాఫిక్ అంతరాయాలు కలిగించడం, విద్యార్థులకు పెను పరీక్ష పెడుతోంది. పరీక్షా కేంద్రాలకు చేరే క్రమంలో నానాయాతన పడుతున్నారు. పంజాబ్, హర్యానాలోనూ వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. ఈ 2 రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా ఈ రాజధాని నగరం 5.2 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని చవిచూసింది. పంజాబ్లోని లూధియానా, పాటియాలలో అధిక వర్షపాతం నమోదవగా హర్యానా పట్టణాలు అంబాలా, కర్నాలలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశమంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. नुकसान है, जिमीदार का नुकसान ही नुकसान है। इसमें सारी गेहूं गिर गई, सब्जियां का नुकसान हो गया, पानी पानी। अब तो फसल पकड़े पे आई हुई थी, बरसात ने सारा नुकसान कर दिया हमारा। तो पिछली दफा जीरी का रेट में भी नुकसान हो गया जिमीदार का। गवर्नमेंट ने गेहूं का रेट भी बढ़ाया। వరుణుడు ఒక ఉత్తర భారతంలోనే కాదు, పశ్చిమ, మధ్య, దక్షిణ భారతంలోనూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళలో పంట చేతికొచ్చే సమయాన వాటిని ముంచేస్తున్నాడు. అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తున్నాడు. చేతికొచ్చిన పంటలు మార్కెట్ యార్డులకు తరలించినవి సైతం సరైన నీడా సదుపాయాలు లేక నీట నానిపోతున్నాయి. రైతన్నలకు కష్టాన్ని మిగుల్చుతున్నాయి. గుజరాత్ లో గోధుమ, వేరుశెనగ, పత్తి, ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సౌరాష్ట్రలో నష్టం మరీ ఎక్కువగా ఉంది. దక్షిణ పాకిస్తాన్ మీదుగా వీస్తున్న తుఫాన్ గాలులు అక్కడ భారీ వర్షాలకు కారణమవుతున్నాయి.
ఉత్తర భారతంలో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తుండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ 3 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. వేసవి మొదలు కావడంతో మార్చి నుంచి మే నెల వరకు క్యుములోనింబస్ మేఘాల వల్ల కురిసే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదో ప్రభుత్వ ఆసుపత్రి. ఆరోగ్య సమస్యలతో అక్కడ చేరిన ఓ వ్యక్తి చుట్టుపక్కల వారికి ఏ రోగానికి ఏ మందు వాడాలో చకచకా చెప్పేస్తుంటాడు. రోగాల్లో అనుభవజ్ఞుడైన ఇతగాడి ఔషధ జ్ఞానంతో ఆశ్చర్యపోవడం వైద్యుడి వంతవుతుంది. ఓ తెలుగు సినిమాలోని ఈ సన్నివేశం వినోదం వరకు బాగానే ఉన్నా నిజ జీవితంలో మాత్రం సొంత వైద్యం వంటికి చేటు తెస్తుంది. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న తెలుగు సామెత తెలిసిందే. జ్వరం వస్తే పారాసిటమాల్, జలుబుకు డిస్ప్రిన్, తలనొప్పికి క్రోసిన్, నొప్పులకు బ్రూఫిన్, ఇలా ఎవరికి వారే ఇష్టారీతిలో మందులు వాడుతూ శాశ్వతంగా ప్రమాదంలోకి జారుకుంటున్నారు. ఒకసారి గుండెపోటు వచ్చిన వారికి ఒంటి నొప్పుల మాత్రలు కూడా ప్రాణాంతకమేనని ఎంతమందికి తెలుసు? ఖాళీ కడుపుతో ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటే అల్సర్కి దారితీస్తుందని గుర్తిస్తున్నది ఎవరు? ప్రమాదరహితం అని భావించే పారాసిటమాల్ కూడా అదే పనిగా వాడితే కాలేయానికి ముప్పు పొంచి ఉందని చెప్పేదెవరు? పారాసిటమాల్, డిస్ప్రిన్, క్రోసిన్, ఆస్పిరిన్ లాంటి మందుల పేర్లు తెలియని వారు ఈ రోజుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. జలుబు, తలనొప్పి లాంటి సమస్యలకు ఎవరికి వారే మందుల దుకాణానికి వెళ్లి తోచిన ఔషధాన్ని తెచ్చి గొంతులో వేసుకుంటున్నారు. తమకు పూర్తిగా తెలుసునన్న భావనతో కొంతమంది అయితే పూర్తిగా దుకాణాల మందులపైనే ఆధారపడుతున్నారు. ప్రతి చిన్నదానికి వైద్యుల వద్దకు వెళ్లడం అవసరమని కొంతమంది భావిస్తే ఖర్చును భరించలేని అసక్తతతో మందుల దుకాణాలపై ఆధారపడేవారు మరికొంతమంది. రసాయనిక మందుల వాడకంలో చిన్నపాటి తేడా జరిగినా జీవితకాలం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందనే అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. తీవ్రస్థాయి సమస్యల పరిష్కారానికి సొంత వైద్యంపై ఆధారపడిన వారి విషయంలో ప్రాణం మీదకి వచ్చిన ఘటనలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మందుల దుకాణాలకు వచ్చేవారిలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చేవారే అధికం. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, వాంతులు, అతిసారం లాంటి సమస్యలన్నిటికీ తమకు తెలిసిన మాత్రలే చాలనుకుంటారు. ఆయా ఔషధాలు చాలాసార్లు బాగానే పనిచేసి తాత్కాలికంగా రోగం తగ్గినా విపరిణామాలకు దారితీసే ప్రమాదం చాలా ఎక్కువ. ఒకరికి సరిపడే మోతాదు మరొకరి శరీర తత్వానికి పనిచేయకపోవచ్చు. వైద్యుల్ని సంప్రదించకుండా తాత్కాలిక ఉపశమనం పొందడం వల్ల కొన్నిసార్లు ప్రమాదకర రోగాన్ని ముందే గుర్తించే అవకాశం లేకుండా పోతుంది. దీంతో చివరికి ప్రాణాల మీదకి రావచ్చు. మనలో హఠాత్తుగా కనిపించే అనేక వ్యాధులకు ఈ తరహా సొంత వైద్యాలు కూడా కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. మందుల దుకాణానికి వెళ్లి ఎవరికి వారే మందులు కొనుక్కొని వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలను గమనిస్తే గగురుపాటు కలగక మానదు. సాధారణంగా మందుల దుకాణాల్లో కొనుగోలు చేసే ఒళ్ళు నొప్పుల మాత్రలు, దగ్గు మందులు, నిద్ర మాత్రలు, విటమిన్ టాబ్లెట్లు, యాంటీబయాటిక్స్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధనలో తేలింది. ఒళ్ళు నొప్పులుంటే టక్కున గుర్తొచ్చే బ్రూఫిన్ మాత్రల్ని ఎక్కువగా వాడితే గుండె జబ్బులు, బీపీ, గ్యాస్ట్రిక్ కు దారితీసే ప్రమాదముంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తస్రావానికి దారితీయొచ్చు. మూత్రపిండాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందని అమెరికా విశ్వవిద్యాలయాల పరిశోధనలో తేలింది. తలనొప్పికి దివ్యౌషధంగా చెప్పే అనాల్జిన్ ను దీర్ఘకాలం వాడితే రక్తంలో మార్పులు వస్తాయి. చాలా దేశాల్లో ప్రస్తుతం దీనిపై నిషేధముంది. ఆస్పిరిన్ మాత్ర గుండె జబ్బులకు, కొన్ని రకాల క్యాన్సర్ల నిరోధానికి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ కడుపులో అల్సర్లు ఉన్నవారు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు అతిగా వాడితే ప్రమాదమే.
సపోజ్ తలకాయ కింద పడ్డాము, తలకాయ దెబ్బ తగిలింది, మెడిసిన్ వేసుకొని తాత్కాలికంగా రిలీఫ్ రావచ్చు. కానీ ఆ ప్రాసెస్ అనేది కింద లోపల రక్తస్రావం అవడం కానీ, లోపల బ్లడ్ క్లాట్ కావడం కానీ అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి అనమాట. దాన్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయకపోతే. కొంతమంది మూత్రం సరిగ్గా రావట్లేదు, కళ్ళవాపులు వచ్చినాయని చెప్పి డైలీ ఒక టాబ్లెట్ తీసుకునేసుకుంటే మూత్రం బాగా వస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ అది దానివల్ల ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. మూత్రం గోళీలు వాడటం వల్ల కిడ్నీస్ మీద ఇంకా ఫర్దర్గా ప్రెజర్ ఎక్కువయ్యి కిడ్నీస్ ఫర్దర్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కడుపులో నొప్పికి నార్మల్గా మెడికల్ షాప్కి వెళ్తే పెయిన్ కిల్లర్ ఇస్తారు. పెయిన్ కిల్లర్ తీసుకుంటాం వల్ల కడుపులో అల్సర్ డిసీజ్ అనేది పెరిగి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే అపెండిసైటిస్ తీసుకుంటే ఆ పెయిన్కి కడుపులో నొప్పితోనే ప్రజెంట్ అవుతుంది. దానికి పెయిన్ కిల్లర్ తీసుకుంటాం వల్ల తాత్కాలికంగా పెయిన్ తగ్గే అవకాశం ఉంది. కానీ అది ఆ అపెండిసైటిస్ అనేది ముదిరిపోయి అక్కడ చీము లాంటి పదార్థం చేరి దానికి హోల్ పడి తర్వాత పొట్టంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి లేట్ స్టేజెస్లో డయాగ్నోజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సొంత వైద్యం వల్ల జబ్బు అనేది నిర్ధారణ ఎర్లీ స్టేజెస్లో నిర్ధారణ కాక ఆ జబ్బు అనేది పెరిగిపోయి దానివల్ల వచ్చే పరిణామాలతో బయటపడే అవకాశం ఉంటుంది. సాదాసీదాగా భావించే విటమిన్ టాబ్లెట్ల వినియోగంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే. ఏ విటమిన్ మాత్రలు ఎక్కువగా తీసుకుంటే పిల్లలు లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది. ఈ విటమిన్ టాబ్లెట్లు మితిమీరి వాడితే అతిసారానికి దారితీస్తుంది. కడుపులో మంటలు తగ్గించుకునేందుకు మాత్రలు అరుకులపై అతిగా ఆధారపడితే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుంది. పొడిదగ్గు ఉపశమనం కోసం వాడే టానిక్కులలో ఉండే కోడిన్ రసాయనంతో ఇతర అనారోగ్యాల ముప్పు పొంచి ఉంది. కొన్నిసార్లు మందులు తగిన మోతాదులో వాడకపోవడం కూడా సమస్యలకు కారణమవుతుంది. వైద్యులు సిఫార్సు చేసే యాంటీబయాటిక్స్ ను పూర్తి మోతాదులో వాడితేనే రోగకారక బ్యాక్టీరియా నాశనమవుతుంది. తక్కువ మోతాదులో వాడినట్లయితే ఆ మందుల ప్రభావాన్ని తట్టుకుని మరింత బలపడి చివరికి మందులు పనిచేయని పరిస్థితి తలెత్తుతుంది. చెప్తుంటారు 4 ఏళ్ల బాబండి జ్వరం జలుబు అంటే అతను కెమిస్టో డ్రగ్గిస్టో వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండరు, ఫార్మకాలజిస్టులు కూడా అయి ఉండరు. మెడికల్ షాప్ ఎవరైనా పెట్టుకోవచ్చు మన దగ్గర. వాళ్ళు ఏదో మెడిసిన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఇది వీళ్ళు తీసుకెళ్లి వాడతారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా ఎక్కువగా చూసేది ఏంటంటే మనం ఒకళ్ళు సజెస్ట్ చేసిన మెడిసిన్, సపోజ్ ఒకళ్ళు వస్తారు మనం ఇస్తాం మెడిసిన్, అది ఇట్లా నేను తీసుకున్నానంటే వేరే వాళ్ళు కూడా దాన్ని అప్లై చేసుకుంటారు. అదే మెడిసిన్ నేను వాడాను నువ్వు కూడా వాడు అని. ఇది చాలా చాలా తప్పు విషయం అండి. జ్వరానికి మీరు టాబ్లెట్ వేసుకున్నా అది ఏదైనా అవ్వచ్చు, లైక్ స్వైన్ ఫ్లూ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, టీబీ అవ్వచ్చు. కొంతమందికి పారాసిటమాల్ వేసుకొని లివర్ పాడైపోయి క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి డాక్టర్ని కలవక. గ్రామీణ ప్రజానీకానికి తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం కూడా వారు మందుల దుకాణాలపై ఆధారపడేందుకు కారణమవుతోంది. కనీసం ఒక్క ప్రజారోగ్య కేంద్రం కూడా లేని పల్లెలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆయా ఊళ్లలోని ప్రజలకు స్థానిక చుట్టుపక్కల మందుల షాపులే దిక్కు. కనీసం ఆర్ఎంపీ వైద్యుల వద్దకైనా వెళ్లలేని వారు మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. చదువు కొద్దో గొప్ప అవగాహన కల వారిలోనూ కనబర్చే నిర్లక్ష్యం, చదువుకోని ప్రజల అమాయకత్వం వెరసి విచక్షణారహిత మందుల వాడకానికి దారితీస్తోంది. ప్రభుత్వ వైద్య సేవల్లో లోపాలు, ఎంత రోగమైనా ఇట్టే తగ్గిపోవాలనే ముందు చూపులేని వైఖరితో మరింత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దేశంలో రసాయనిక మందుల వినియోగంలో పెచ్చుమీరుతున్న విపరీత పోకడలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయంగా నిషేధమున్న 15 రకాల మందుల్ని మన దేశంలో వైద్యుల సిఫార్సు లేకుండానే విక్రయిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మందుల్లో పావు వంతు నకిలీ మందులేనని అంచనా. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మందుల దుకాణాల ద్వారా జరుగుతున్న వ్యాపారం ఏటా 20% వరకు పెరుగుతోంది. దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు దగ్గు, తలనొప్పి, జలుబు మందుల కంపెనీలు వ్యాపార ప్రకటనల ఖర్చును ఏటా పెంచుకుంటూ పోతున్నాయి. సుమారు 75% ఔషధాల్ని వాటి వాడకం వల్ల వచ్చే ఇతర ప్రభావాల గురించి కవర్లపై ముద్రించకుండానే విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ ఔషధాలపై ఎక్కువగా ఆధారపడుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. 67,000కు పైగా బ్రాండ్లు మన దేశంలో వ్యాపారం చేస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్తో పాటు వచ్చేవాళ్ళు తక్కువ మంది అండి, ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. చాలామంది దగ్గు కానీ జలుబు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఇలా వస్తుంటారు. వాళ్ళకి మేము టీవీలో ఆడిస్తూ ఉంటారు, క్రోసిన్ పెయిన్ రిలీఫ్ అని, ఓల్నెస్ స్ప్రేలు అని, రెవిటాల్ క్యాప్సూల్స్ అని ఇలాంటివి ఆడిస్తూ ఉంటారు. ఆ ఆడిచ్చిన పవర్స్ మేము ఎవరికన్నా 1-2 ఇవ్వగలుగుతాం. మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే మేము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోమని సజెషన్ చేస్తాము. ఈ హై బీపీ ఉంటుందో, లో బీపీ ఉంటుందో, లో షుగర్ ఉంటుందో, హై షుగర్ ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళకున్న లెవెల్స్ని బట్టి డాక్టర్ గారు రాసే ప్రిస్క్రిప్షన్ బట్టి మేము మెడిసిన్స్ ఇస్తుంటాము. నిపుల్ టాబ్లెట్ తెలియకుండా ఒకళ్ళు రోజుకి 4-5 బిళ్ళలు వాడేస్తూ ఉంటారు. అలా వాడకుండా వాళ్ళకి సరిపడా ఏ పెయిన్ అయితే ఉందో ఆ పెయిన్కి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో తీసుకుంటే తొందరగా డిసీజ్ కూడా తగ్గుద్ది, ఇలా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. నిపుల్ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే అది మనం చెప్పలేము. కొంతమంది బీపీ ఉన్న వాళ్ళకి నిపుల్ టాబ్లెట్ వల్ల బీపీ డౌన్ అయిపోయి ఉండొచ్చు. షుగర్ టాబ్లెట్లు షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోకుండా వాడటం వల్ల షుగర్ డౌన్ అవ్వచ్చు, హై అవ్వచ్చు.
మందుల దుకాణాల్లో ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్న ఔషధాల విక్రయాలపై ప్రభుత్వాలకు గట్టి అజమాయిషీ లేకపోవడము సమస్య విస్తరించేందుకు కారణమవుతోంది. యాంటీబయాటిక్ మందుల్ని రోగుల నోటిమాటపైనే విక్రయిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. అమెరికా, రష్యా లాంటి దేశాల్లో వైద్యుల సిఫార్సు ప్రకారమే మందులు అమ్మేలా చట్టాల్ని అమలు పరిచేందుకు పటిష్ట యంత్రాంగం ఉంది. వైద్యులు ఓసారి ప్రిస్క్రిప్షన్ ఇస్తే మందుల్ని కూడా ఒకేసారి అమ్మాల్సి ఉంటుంది. మరోసారి అదే ప్రిస్క్రిప్షన్ పై మందులిచ్చేందుకు వీల్లేదు. కొన్నిసార్లు వైద్యుల సిఫార్సులతో వాడినప్పుడు కూడా పలు ఔషధాలు శరీర తత్వాల్ని బట్టి భిన్న రకాలుగా ప్రభావం చూపుతూ ఉంటాయి. అలాంటి వాటిని సొంతంగా వాడితే ఇంకెంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. అయితే చిన్న చిన్న సమస్యలకు కూడా వైద్యుని సంప్రదించాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు సూచిస్తున్నారు. నిజానికి తలనొప్పి, జ్వరం లాంటి తేలికపాటి అనారోగ్యాలు చాలాసార్లు ఏ మందు లేకపోయినా కాస్త విశ్రాంతి తీసుకుంటేనే తగ్గిపోతాయి. కానీ రోగం మంత్రించినట్లు మాయమైపోవాలన్న ప్రజల్లోని దృక్పథమే వారిని మరిన్ని సమస్యల్లోకి నెడుతోంది. వాస్తవానికి చిన్న చిన్న అనారోగ్యాలకు ఎలాంటి ముప్పు లేని చిట్కా వైద్యం తెలుగులలో తరతరాలుగా అందుబాటులో ఉంది. తగిన అవగాహన ఉండాలే కానీ ఎలాంటి హైరానా, పైసా ఖర్చులేని ఈ వైద్యంతో ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. ఉదాహరణకు కడుపు నొప్పికి వాము, ఉప్పు మిశ్రమాన్ని నమిలి వేడి నీళ్లు తాగితే ఇట్టే తగ్గిపోతుంది. రోజుకు 3 సార్లు వేడి నీటి ఆవిని పీల్చితే దగ్గు మటుమాయమవుతుంది. జలుబు అవస్థలకు గురి చేస్తే వేడి చేసిన ఆవు నూనెను చల్లార్చి 3 పూటలా నాసికంలో వేసుకున్నట్లయితే తప్పక ఉపశమనం లభిస్తుంది. పెరుగులో మెంతులు నానబెట్టి తింటే అతిసారాన్ని అరికట్టొచ్చు. జీర్ణశక్తి వృద్ధికి కరివేపాకు, పసుపు, ఉప్పు మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలకు అవకాశం లేదు. అప్పటికి ఉపశమనం లభించుకుంటే వైద్యులను ఆశ్రయించవచ్చు. కానీ అదే పనిగా సొంత వైద్యంపై ఆధారపడితే మొదటికే మోసం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.